హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చలికాలంలో వచ్చేటువంటి జలుబు, దగ్గు, గొంతు సమస్యలు అలాంటి ఎన్ని తగ్గించే విధంగా ఉండేటువంటి వెల్లుల్లి రసాన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తొక్క ఒలుచుకున్నటువంటి 25 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1½ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కాడలతో సహా వేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మిరియాల పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు టమాటా ఒకటి వేసుకుని దీన్ని మెత్తపడే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేగడానికి 1-2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా మెత్తపడిన తర్వాత దీనిలోకి నేను ముందుగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకొని దాన్ని చక్కగా గుజ్జు తీసుకున్నానండి. ఆ గుజ్జును కూడా ఇక్కడ యాడ్ చేసుకుని తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇది బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతుంది చూసారా. ఇప్పుడు ఈ పాయింట్లోనే దీనిలోకి మనం మంచినీళ్ళు తాగే గ్లాసుతోని 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇది చెప్పాలంటే 800 ml వాటర్ ఉంటుందన్నమాట. ఇలా వాటర్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే దీనిలోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేయటం లేదు. వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం క్రష్ చేసుకున్నటువంటి 10 వెల్లుల్లి రబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వీటన్నింటిని చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోకి గుప్పెడంత కాడలతో ఉన్నటువంటి ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మరిగించుకుంటున్నటువంటి వెల్లుల్లి రసం ఉంది కదండి, దానిలోకి వేసుకొని వీటన్నింటిని ఒక్కసారి బాగా కలుపుకొని 1-2 పొంగులు వచ్చే అంతవరకు మరిగించుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి. ఈ చలికాలంలో వచ్చేటువంటి జలుబు, దగ్గు, గొంతు సమస్యలు అన్నింటికి చెక్ పెట్టేటువంటి ఒక మంచి వెల్లుల్లి రసం రెడీ. అంతేకాదండి, ఎప్పుడూ చేసుకునే టమాటా రసం కాకుండా ఒక్కసారి ఇలా వెల్లుల్లి రసం చేసుకొని ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.